భారతీయ ఆధ్యాత్మిక పూరకాలు భారత భాగవతాలు. మహాభారతానికి శ్రీమద్భాగవతానికి రచనాపరంగా కథాపరంగా అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు ఇతిహాస పురాణాల రూపంలో సంస్కృతంలో వ్రాసింది వ్యాసుడే కావడం, రెండింటికి కాలం దాదాపు ఒకటే కావడం కూడా మరో కారణం. మహాభారతం ఇతిహాస కావ్యంగా ధర్మయుద్ధ కథలతో పాటు భారతంలోని పాత్రలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఇప్పటికీ అదే సందేశాన్ని సూచించడం గమనార్హం. భాగవతంలో భక్తిపూర్వక శ్రీకృష్ణ లీలలతో పాటు శ్రీ మహావిష్ణువు దశావతారాలు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వంటి భక్తుల కథలు కూడా ఉంటాయి. అందుకే అది పురాణంగా ప్రసిద్ధి చెందింది. వ్యాసుడి భాగవత రచనకు ముందు ఒక కథ ప్రచారంలో ఉంది. వ్యాస మహర్షి అప్పటికే పంచమవేదమైన మహాభారతం 17 పురాణాలు వ్రాసినా ఆయనలో తెలియని నైరాస్యం ఆవరించింది. నారద మహర్షి వ్యాసుడిని సందర్శించి ఆయనలోని నిర్వేదం గూర్చి ప్రశ్నించాడు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన వాడవు, భాగవతోత్తముడివి, వాంగ్మయ సృష్టికర్తవు, వేదాలను విభజించిన వాడవు, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. దానికి వ్యాసుడు మీరే పరిష్కారం చెప్పాలన్నాడు. 1,00,000 శ్లోకాలతో మహాభారతం రాశావు, అందులో పరమాత్మ పాత్ర చక్కగా వివరించావు, కానీ శ్రీమన్నారాయణుడి భక్తితత్వం ప్రత్యేకంగా చెప్పలేదు. కలియుగంలో భక్తితోనే ముక్తి వస్తుంది. శ్రీకృష్ణ భగవానుని లీలా విభూతి మానవులకు అవగాహన కలిగేలా చెప్పాలి. అందుకు భక్తితత్వంతో విష్ణు కథ రచిస్తే నీ నిర్వేదం పోతుందని నారదుడు వ్యాసుడికి సలహా ఇచ్చాడు. అలాంటి భాగవత రచన లోక కళ్యాణదాయకం అవుతుందని, అష్టాదశ పురాణంగా ప్రసిద్ధి చెందుతుందని పేర్కొన్నాడు. మహాభారతానికి శ్రీమద్భాగవతానికి విడదీయరాని మరో సంబంధం ఉంది. మహాభారతం ఎక్కడ పూర్తవుతుందో శ్రీమద్భాగవతం అక్కడే ప్రారంభమవుతుంది. పాండవుల వారసుడు పరీక్షిన్ మహారాజుని సర్పం కరవడంతో మరణించాడనే కోపంతో ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగం ప్రారంభించాడు. సర్పాలన్నీ యజ్ఞగుండంలో పడి భస్మమవుతున్నాయి. సర్పరాజు వాసుకి చెల్లి జరత్కారి కుమారుడు ఆస్తిక మహర్షి వచ్చి జనమేజయుని మెప్పించి సర్పయాగాన్ని ఆపించాడు. ఈ సందర్భంగా వైశంపాయన మహర్షి మహాభారత కథను జనమేజయుడికి చెబుతాడు. మునిబాలుడు శృంగి శాపంతో పరీక్షిత్తు వారం రోజుల్లో పాముకాటుతో మరణిస్తాడని తెలిసి మునులు మహారాజును చూడడానికి వస్తారు. వారిలో వ్యాసుడి కుమారుడు